హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్ అండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, పెన్షన్లకు లక్షల్లో లాభం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు అన్నమాట. పెన్షనర్లకు భారీ ఊరట, కమ్యూటేషన్ రికవరీ కాలం తగ్గింపు. సుప్రీంకోర్టు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మక తీర్పునైతే వెలువరించింది. ఈ తీర్పు ద్వారా కమ్యూటేషన్ పెన్షన్ రికవరీ కాలం గణనీయంగా అయితే తగ్గనుంది. సో ఇది లక్షలాది మంది పెన్షనర్లకు ఆర్థికంగా పెద్ద ఉపశమనాన్ని కలిగించే తీర్పు సారాంశం అన్నమాట. సో పదవీ విరమణ సమయంలో తమ పెన్షన్లో కొంత భాగాన్ని కమ్యూట్ చేసుకుంటే, అంటే ముందస్తుగా కొంత మొత్తాన్ని లంసమ్ అమౌంట్ తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఈ తీర్పు అయితే వర్తిస్తుంది. గతంలో కమ్యూట్ చేసుకున్న మొత్తానికి తిరిగి వసూలు చేసుకునే కాలం 15 సంవత్సరాలు, అంటే 180 నెలలుగా ఉండేది. సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారంగా ఈ రికవరీ కాలం ఇప్పుడు 10 సంవత్సరాల 8 నెలలు, అంటే 128 నెలలకు తగ్గిందనమాట. దీనివల్ల పెన్షనర్లకు 4 సంవత్సరాల 4 నెలల పాటు రికవరీ భారం నుంచి విముక్తి అయితే పొంది తమ పూర్తి పెన్షన్ను తిరిగి పొందగలుగుతారు. మరి ఈ యొక్క తీర్పు వెనుక ఉన్నటువంటి కారణం ఏంటంటే, ఈ తీర్పు వెనుక ఉన్న ప్రధాన కారణం వడ్డీ రేట్లలో మార్పులు. గతంలో కమ్యూటెడ్ పెన్షన్ రికవరీ కాలం అనేది 15 సంవత్సరాలుగా నిర్ణయించినప్పుడు అప్పటి వడ్డీ రేట్ అనేది సుమారుగా 12% ఉండేది. ఆ వడ్డీ రేటు పరిగణలోకి తీసుకొని 15 సంవత్సరాల కాలాన్ని నిర్ణయించారు. అయితే గత కొన్నేళ్లుగా వడ్డీ రేట్లు గణనీయంగా అయితే తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం వడ్డీ రేట్లు సుమారు 7% అయితే చేరాయి. వడ్డీ రేట్లు తగ్గడం వల్ల కమిటెడ్ చేసుకున్నటువంటి అసలు మొత్తాన్ని తక్కువ కాలంలోనే తిరిగి వసూలు చేసుకోవడం సాధ్యమవుతుంది. ఈ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు రికవరీ కాలాన్ని తగ్గించాలని నిర్ణయించింది. కేసు వివరాలు. ఈ తీర్పుకు సంబంధించిన పిటిషన్ నెంబర్ 2490 మరియు 822/2024 ఈ కేసు విచారణలో సుప్రీంకోర్టు వడ్డీ రేట్లలో మార్పులను దృష్టిలో ఉంచుకొని పెన్షనర్ల హక్కులను పరిరక్షించాలని అయితే స్పష్టం చేసింది. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు కూడా రికవరీ కాలాన్ని పొడిగించడం సరికాదని కోర్టు అయితే అభిప్రాయపడింది. ఇక పెన్షనర్లకు ప్రయోజనం దీనివల్ల. సో ఈ తీర్పు ద్వారా పెన్షనర్లకు అనేక ప్రయోజనాలు అయితే లభిస్తాయి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే, ఒకటోది ఆర్థిక భారం తగ్గింపు. 4 సంవత్సరాల 4 నెలల పాటుగా రికవరీ కాలం తగ్గడం వల్ల పెన్షనర్లకు నెలకు అదనపు ఆదాయం అయితే లభిస్తుంది. ఇది వారి ఆర్థిక భారాన్ని అయితే గణనీయంగా తగ్గిస్తుంది. ఇక రెండవది లక్షల్లో ప్రయోజనం. కమిటెడ్ చేసుకున్న మొత్తం పెన్షనర్ అందుకునే పెన్షన్ను బట్టి 4 సంవత్సరాల 4 నెలలు కాలంలో లక్షల రూపాయల మేర అయితే ప్రయోజనం చేకూరుతుంది. ఇక మూడవది తక్షణ ఉపశమనము. ఈ తీర్పు తక్షణమే అమల్లోకి రావడంతో అర్హులైనటువంటి పెన్షనర్లు త్వరలోనే తమ పూర్తి పెన్షన్ను పొందగలరు. ఇక నాలుగవది జీవన ప్రమాణాల మెరుగుదల. అధిక వయసులో ఉన్నటువంటి పెన్షనర్లకు ఈ యొక్క అదనపు ఆదాయం వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, వైద్య ఖర్చులను మరియు ఇతర అవసరాలను తీర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఐదవది ప్రభుత్వంపై నమ్మకం. న్యాయ వ్యవస్థపై మరియు ప్రభుత్వంపై తమ సమస్యల పట్ల స్పందిస్తుంది అనే నమ్మకాన్ని తీర్పు పెన్షనర్లలో పెంపొందిస్తుంది. కమ్యూటేషన్ అంటే ఏమిటి? పెన్షన్ కమ్యూటేషన్ అంటే పదవి విరమణ సమయంలో లభించే పెన్షన్లో సాధారణంగా 40% వరకు గరిష్టంగా ఒకేసారి లంసమ్ అమౌంట్ తీసుకోవడమే కమ్యూటేషన్ అంటాము. ఈ విధంగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి వసూలు చేయడానికి ప్రభుత్వం ఒక నిర్దిష్ట కాల వ్యవధిని నిర్ణయిస్తుంది. ఈ కాలంలో పెన్షనర్కు కొంత తగ్గించినటువంటి పెన్షన్ లభిస్తుంది. మరి రికవరీ కాలం పూర్తయిన తర్వాత పెన్షనర్కు పూర్తి పెన్షన్ అయితే లభిస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు పెన్షనర్ల సంక్షేమానికి ఒక సానుకూల అడుగు. వడ్డీ రేట్లు మార్పులను పరిగణలోకి తీసుకున్న పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలను కాపాడటం హర్షణీయం. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భవిష్యత్తులో కూడా న్యాయ వ్యవస్థ ద్వారా తమ హక్కులను పరిరక్షించుకునే ఆశను కలిగిస్తుంది.
ఈ తీర్పు ద్వారా లభించేటటువంటి ఆర్థిక ఊరట పెన్షనర్ల జీవనశైలి మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది అనటంలో సందేహం లేదు. సో ఇది ఫ్రెండ్స్, పెన్షన్స్కి ప్రజెంట్ అయితే మనకు ఎప్పటి నుంచో కమ్యూనికేషన్ రికవరీ పీరియడ్ అనేది 15 సంవత్సరాలుగా ఉందన్నమాట. మరి ఈ 15 సంవత్సరాలు అనేది కరెక్ట్ కాదు. సో ఈ 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల 6 నెలలకి, సో 10 సంవత్సరాల 8 నెలలకు కానీ అట్లా తగ్గించి తీసుకున్నట్లయితే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి పెన్షనర్స్ పోరాడుతూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.